పార్వతీపురం మన్యం జిల్లా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగర వైఎస్ఆర్ విగ్రహం వద్ద మీడియా సమక్షంలో ఇటీవల కాలంగా పార్వతీపురం నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన 1,00,00,000 సంతకాల పేపర్లను ప్రదర్శించి ప్రత్యేక బాక్సులో ప్యాక్ చేసి ప్రత్యేక వాహనంతో అక్కడి నుంచి బైక్ ర్యాలీగా జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం వరకు వెళ్లి 1,00,00,000 సంతకాల పేపర్లు అక్కడ దయచేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రేణులందరి సమక్షంలో పార్వతీపురం నియోజకవర్గ ప్రధానికం సమక్షంలో ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రధానికం పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ గవర్నర్ గారికి వ్యక్తిగతంగా లేఖ రాస్తూ సంతకాలు చేసి ఈరోజు 1,00,00,000 సంతకాల కార్యక్రమం ప్రజా ఉద్యమము చివరి దశకు వచ్చింది. మా నియోజకవర్గం తరపున మా పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో 60,000 చొప్పున సంతకాలు చేసి ఈ 1,00,00,000 సంతకాలను కూడా గవర్నర్ గారికి రేపు 17వ తేదీన అందజేయబోతున్నాం. అందులో భాగంగానే మా నియోజకవర్గం తరఫున ప్రతి ఇంటికెళ్ళి, ప్రతి గడపకెళ్ళి, ప్రతి వీధిన ఊరున వాడన వెళ్ళి చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం పేదవాడికి వైద్యం దూరం చేయాలని ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాన్ని, మరి ముఖ్యంగా పేద విద్యార్థులు కానీ పేద వర్గాలకు కానీ వైద్య విద్యను అందించకుండా అవసరమైతే వీధి పోరాటం చేసైనా సరే, ప్రజా ఉద్యమం వల్ల ఉధృతం చేసైనా సరే, ప్రతి గడపకి ప్రతి వ్యక్తికి కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు తెలియజెప్పే బాధ్యత మీరు తీసుకుంటామని ఇది వైఎస్ఆర్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గంగా మేము ఒక్క మాటగా చెప్తున్నాం. జై జగన్, ప్రభుత్వ మెడికల్ కాదు, ప్రైవేట్ కాదు చేయొద్దు.